లెగ్స్ మోకాలు మ్యామ్ నేను స్టార్ట్ నీస్ వరకు చేయమని అప్పుడే కనిపిస్తుంది. స్టార్ట్ చే పొజిషన్ చూసుకుంటుంది సార్ తను. హాయ్ నమస్తే, మై నేమ్ ఈజ్ విజయ, తుని నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ యోగనార్, గ్రూప్ నెంబర్ 14, రోల్ నెంబర్ 5. మా నేమ్ వచ్చేసి, గ్రూప్ నేమ్ వచ్చేసి ప్రణవ. మా గురువు గారు యోగనారాయణ గారు RYT 200 అవర్స్ యోగా ఇంటర్నేషనల్ యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో యోగా ట్రైనర్ని. ట్రైనింగ్ కోర్సులో భాగంగా ఈ రోజు సెషన్ చేయలేకపోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ గారికి వందనాలు. అలాగే మా టీం మెంబర్స్, అలాగే యోగా ఫ్యామిలీ అందరికి నమస్కారాలు. ఇప్పుడు సిట్టింగ్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పొజిషన్. లెట్స్ స్టార్ట్. మొదటి శాంతి మంత్రం, పతంజలి ధ్యాన శ్లోకం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మి. గురువందన శ్లోకం చెప్పుకుందాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు భారత్ మాత వందన శ్లోకం చెప్పుకుందామండి. రత్నాకర దౌర్ధ పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం, వందే భారత మాతరం. ఇన్హేల్. మన రెండు చేతుల్ని చిన్ముద్రలో పెడతామండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ, ఇన్హేల్ డీప్ విత్ ఇన్, ఎక్సేల్ చేస్తూ ఓంకారం చెప్దాం. ఇన్హేల్, ఎక్సేల్. ఓం. Feel the vibrations. Inhale and exhale. Om. One more time. Inhale and exhale. Om. ఇప్పుడు మన రెండు చేతుల్లో వెనక్కి తీసుకువెళ్దామండి. కుడి చేతి మనకొట్టిని ఎడమ చేతితో పట్టుకొని డీప్ గా ఇన్హేల్ చేద్దాం. ఇన్హేల్, ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. ఇన్హేల్ అండ్ గో డౌన్. స్లోగా డౌన్ అవుదామండి. ఎక్సేల్ చేస్తూ మన తలని నేలపై ఆనిస్తాం. ఎక్సేల్. Gratitude our parents, gratitude our gurus, and also gratitude our teachers, gratitude to universe, gratitude to our favorite God, blessed to universe. అండ్ ఎక్సేల్ చేస్తూ స్లోగా పైకి వద్దాం. ఇన్హేల్ చేస్తూ ఇప్పుడు మన రెండు చేతుల్ని విడుస్తామండి. విడుస్తూ రఫ్ యువర్ ప్యాంట్స్. మన రెండు అరచేతుల్ని బాగా పామప్ చేద్దాం. రఫ్ 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 రఫ్. మన రెండు చేతుల నుంచి వచ్చే హీట్ ని ప్రొడ్యూస్ చేయాలి. అంతటి వరకు రఫ్ చేయాలి. రఫ్ రఫ్ రఫ్. వచ్చిన హీట్ ని మన ఫేస్ పై, మన కళ్ళపై ఆంచాలి. Feel the warmness. And one more time, rough, 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 rough your palms. Rough, 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 rough. ఈ హీట్ మొత్తం మన బాడీ పై ఆంచాలి. నీస్ పై, హ్యాండ్స్ పై, నెక్ పై. ఇన్హేల్ చేస్తూ మన రెండు చేతుల్ని చూస్తూ
స్మైల్ చేస్తూ ఓపెన్ యువర్ ఐస్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం జాగింగ్ చేద్దామండి. నమస్తే. జాగింగ్. ఎవరెవరు చేయకూడదంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. హై బీపీ, లో బీపీ, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. జాగ్ చేయాలి. మీ హ్యాండ్స్ మొత్తం చేయాలి. షేక్. మీ ఫింగర్స్ కూడా చేయాలి. ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, also back, left side, and also right side, and also right side, front, back. Shake your body and also fingers. Shake, front and back, left to right. Slow down avudam. Slowగా. Okay. Close your eyes. స్థితిలో తాడాసనలో నిల్చుందామండి. Close your eyes. Observe your body. Observe your body. Observe your breath. ఇప్పుడు మన బాడీని ఎంగేజ్ చేసాం కాబట్టి ముందు చేయబోయే ఆసనాలు ప్రిపేర్డ్ గా ఉంటది. ఇప్పుడు మనం ట్విస్టింగ్ చేద్దామండి. మన కాళ్ళని రెండింటిని 4 feet డిస్టెన్స్ లో ఉంచుదాం. మన 2 చేతులు పైకి తీసుకొద్దాం. షోల్డర్ లెవెల్. రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ టోస్ ని, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ టోస్ ని చేద్దాం. ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ ఫ్రంట్ సైడ్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ ఫ్రంట్ కార్నర్ అండ్ ఎక్సేల్ డౌన్. 5 rounds చేద్దామండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నీస్ బెండ్ అవ్వకూడదండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కొంచెం స్పీడప్ చేద్దాం. కొంచెం ముందు బెండ్ అవుదాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసుకుంటూ స్పీడప్ చేద్దాం. 10 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly come back. స్థితిలో తాడాసన రిలాక్స్ అవుదామండి. Observe our breath. Observe our body. మన బ్రీత్ నార్మల్ స్టేజ్ వచ్చేంత వరకు జస్ట్ 2 seconds రిలాక్స్. రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్ యువర్ షోల్డర్స్. రిలాక్స్ యువర్ బ్రెయిన్. మన ఆలోచన మొత్తం ఉచ్ఛ్వాస నిశ్వాస మీద ఉంచాలండి. ఇప్పుడు స్ట్రెచ్చింగ్ చేద్దాం. కాళ్ళని దగ్గర తీసుకొద్దాం. ఇన్హేల్ చేస్తూ మన 2 చేతులు పైన చేద్దాం. 1, 4, ఇన్హేల్ చేస్తూ చూద్దాం. ఎక్సేల్ చేస్తూ చూద్దాం. Exhale right side. Inhale front corner and exhale left side. Inhale back and exhale right corner. 3 counts.
స్టార్ట్ చేయండి. ఇప్పుడు లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. లూజనింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్ని స్పీడప్ చేయడానికి అలాగే ప్రిపేర్ చేయడానికి చేస్తాం. ఫస్ట్ హెడ్ టు టాప్ టు బాటమ్ అన్నమాట. ఫస్ట్ మన ఐస్ చేద్దాం. ఐస్ ని బాగా బ్రాడెన్ గా బాగా వైడెన్ గా ఓపెన్ చేయాలి. ఓపెన్. మన హెడ్ ని అస్సలు మూవ్ చేయకూడదు, ఓన్లీ ఐబాల్ మాత్రమే మూవ్ చేయాలి. ఓపెన్ యువర్ ఐస్, జెంట్లీ ఓపెన్. ఇక్కడ బ్రీతింగ్ అనేది నార్మల్ స్టేజ్ లో ఉంటది. ఓపెన్ యువర్ ఐస్, ఐబాల్ మాత్రమే మూవ్ చేయాలి. అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ కార్నర్స్ చేద్దామండి. ఐబాల్ రైట్, సెంటర్, లెఫ్ట్, లెఫ్ట్, సెంటర్, రైట్, రైట్, సెంటర్, లెఫ్ట్, లెఫ్ట్, సెంటర్, రైట్. ఇప్పుడు ఐబాల్ రొటేషన్ చేద్దామండి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ చేద్దాం. రైట్, అప్, లెఫ్ట్, డౌన్, లెఫ్ట్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఇప్పుడు మన ఐస్ ని జెంట్లీ క్లోజ్డ్ బాగా టైటింగ్ చేద్దామండి. టైటింగ్, 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 రిలాక్స్. వన్ మోర్ టైం టైటింగ్, రిలాక్స్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఐస్ లో ఉన్న నర్వస్ కూడా స్పీడప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మన హ్యాండ్ నెక్ రొటేషన్ చేద్దామండి. ఓపెన్ యువర్ మౌత్ రొటేషన్. ఓపెన్ యువర్ జెంట్లీ ఓపెన్ యువర్ మౌత్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. వన్ మోర్ టైం ఓపెన్, క్లోజ్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు నెక్ రొటేషన్ వద్దామండి. నెక్ వచ్చేసి స్ట్రెచ్ చేద్దాం. రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్. మన నెక్ అనేది బాగా స్ట్రెచ్ చేయాలి. సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్. ఇప్పుడు అలాగే నెక్ రొటేషన్ చేద్దామండి. నెక్ రొటేషన్ లెఫ్ట్ టు రైట్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ రైట్, డౌన్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, లెఫ్ట్, రైట్, డౌన్, అప్, రైట్, లెఫ్ట్, డౌన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. వన్ మోర్ టైం చేద్దామండి. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఇప్పుడు నెక్ ని బాగా బ్రాడెన్ చేస్తూ వెనక్కి తీసుకెళ్దామండి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ చిన్న చెస్ట్ వరకు తీసుకురావాలి. వన్ మోర్ టైం ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇది చేయడం వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఓపెన్ అవుతుంది. వన్ మోర్ టైం ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు మన హిప్ రొటేషన్ చేద్దామండి. మన హ్యాండ్స్ చేద్దామండి. ఇప్పుడు జెంట్లీ మన హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. ఓపెన్ యువర్ ఐ,
ఫింగర్స్ జెంట్లీ ఓపెన్ టైటింగ్ చేయాలి. టైటింగ్ ఓపెన్ ఇట్. వన్ మోర్ టైం టైటింగ్ రిలీజ్. వన్ మోర్ టైం టైటింగ్ అండ్ రిలీజ్. వన్ మోర్ టైం టైటింగ్ రిలీజ్. మన రెండు చేతుల్ని షోల్డర్ లెవెల్ తీసుకెళ్దాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ చేయాలి క్లాక్ వైజ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. వన్ మోర్ టైం చేద్దామండి. యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఇన్హేల్ బ్యాక్ సైడ్ and exhale front side. One more time. Inhale back side and inhale back side and exhale front side. Release your hands. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దామండి. మన రెండు చేతులు కూడా హిప్ పై ఉంచుకుందాం. హిప్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. రైట్, లెఫ్ట్, బ్యాక్, రైట్. అలా 3 కౌంట్స్ చేద్దామండి క్లాక్ వైజ్. 1 2 3. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. 1 2 3 4 5. ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సైడ్ ఫ్యాట్ అనేది కరుగుతుంది. ఇప్పుడు నీస్ చేద్దామండి. నీస్ మన రెండు చేతులు కూడా నీస్ పోయించి ఫ్రంట్ అండ్ బ్యాక్ చేద్దాం. ఫ్రంట్ బ్యాక్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇప్పుడు నీస్ రొటేషన్ చేద్దామండి క్లాక్ వైజ్. and 5. Anti clockwise చేద్దాం. 1 2 3 4 and 5. ఓకే. ఇప్పుడు లెగ్ ఫుట్ రొటేషన్ చేద్దామండి. ఫుట్ మన వెయిట్ మొత్తం లెఫ్ట్ లెగ్ పై ఉంచి మన రైట్ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. ఫుట్ ని అప్ అండ్ డౌన్ చేయాలి. ఫుట్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దామంటే క్లాక్ వైజ్. 1 2 3 4 and 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 and 5. ఇప్పుడు మన టోస్ రెండు కింద స్టక్ చేద్దాం. 1 టక్ 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 రిలీజ్. టక్ చేయాలి అండ్ రిలీజ్, టక్ అండ్ రిలీజ్. ఇప్పుడు మన ఫుట్ ని రైట్ సైడ్ టక్ చేద్దాం. రిలీజ్, టక్, రిలీజ్, టక్ అండ్ రిలీజ్. ఇప్పుడు మన వెయిట్ మొత్తం రైట్ లెగ్ పై నుంచి లెఫ్ట్ లెగ్ పైకి తీసుకొద్దాం. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు రొటేషన్ చేద్దామండి. యాంకిల్ రొటేషన్. 1 2 3 4 and 5. ఇప్పుడు కింద తీసుకొచ్చి మన టోస్ ని టక్అప్ చేద్దాం. టక్ టక్ రిలీజ్, టక్ రిలీజ్. అలాగే మన ఫుట్ ని వెనక వైపు టచ్ చేద్దాం. 1 రిలీజ్, టక్ రిలీజ్, టక్ రిలీజ్. జెంట్లీ రిలాక్స్ స్థితిలో తాడాసనం. రిలాక్స్, రిలాక్స్. అబ్జర్వ్ యువర్ బాడీ. ఇప్పుడు మన బాడీని లూజనింగ్ చేయడం అయిందండి. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం.
స్థితిలో తాడాసనం, స్థితి తాడాసనంలోకి వద్దాం. లెగ్స్ నీస్ టుగెదర్, హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్. మన ఫింగర్స్ ని కూడా దగ్గర తీసుకొచ్చి మన బాడీకి ఆంచుదాం. హీల్ చేసి మన రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా తీసుకొద్దాం. ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. ఇన్హేల్ చేస్తే ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. ఎంత వరకు వీలైతే అంతవరకు వెనక్కి తీసుకెళ్దాం బోత్ హ్యాండ్స్ ని. ఎక్సేల్, ఇన్హేల్ and exhale. One more time, inhale and exhale. One more time, inhale and exhale. One more time, inhale and exhale. ఇప్పుడు మన రెండు చేతులు కూడా టైస్ మీద తీసుకొద్దాం. ఎక్సేల్ చేస్తే ఫ్రంట్. Inhale, exhale down. One more time, inhale up, exhale down. One more time, inhale up and exhale down. ఇప్పుడు యాంటీ క్లాక్ వైస్ చేద్దాం. Inhale back side and exhale front side. Inhale and exhale front side. Inhale back side and exhale front side. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయ్యండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు ఎవరెవరు చేయకూడదంటే నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, అలాగే హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. లేడీస్ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కూడా చేయకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. వర్టిగో, మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. మన మ్యాట్ ఫ్రంట్ సైడ్ కి వచ్చేస్తామండి. సూర్య నమస్కారాల్లో స్టార్టింగ్ మంత్ర చెప్దామండి. ఏ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిదాన సన్నివిష్ట హిరణ్మయ ప్రకృత శంఖ చక్రక మిత్రాయ నమః. ప్రణవాసన. సెకండ్ హస్త ఉత్తానాసన. ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ పాద హస్తాసన. రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. చతురంగ దండాసన. రైట్ లెగ్ ఫ్రంట్, చెస్ట్ డౌన్, నీస్ డౌన్. సాష్టాంగ నమస్కారాసన. ఇన్హేల్ అప్, భుజంగాసన. ఎక్సేల్ డౌన్, పాదహస్తాసన. రైట్ లెగ్ ఫ్రంట్, సంచలనాసన. చేంజ్, పాదహస్తాసన. ఇన్హేల్, హస్త ఉత్తానాసన. ప్రణవాసన. ఓం అవే నమః. ఇన్హేల్ ప్రణవాసన. ఇన్హేల్ హస్త ఉత్తానాసన. ఎక్సేల్ పాదహస్తాసన. Inhale, left leg back. Sanchalanasana. Right leg back. Chaturanga Dandasana. Knees down, chest down.
విజయ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం, నేను చూడలేదు. సూర్య నమస్కారం ఫస్ట్ చెప్పుకుందామండి. ఆదిత్యాస నమస్కారం హే గురుభక్త దినే దినే ఆయుర్ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తే సాదాతి జాయతే. రిలీజ్ యువర్ హ్యాండ్స్. రిలాక్సింగ్ స్థితిలో తాడాసనం. toes apart, heels apart, hands apart. Gently close your eyes. Observe your breath. Observe. Observe. ఇప్పుడు మనం సిట్టింగ్ పొజిషన్స్ చేద్దామండి. సిట్టింగ్ పొజిషన్ చేసే ముందు స్థితిలో తాడాసనలో రిలాక్స్ అవుదాం. లెగ్స్ అపార్ట్, టోస్ అపార్ట్. మన హ్యాండ్స్ బాడీకి వెనక ఉంచాలి. హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కానీ ఉంచొచ్చు. Gently close your eyes, relax, observe your body. ఇప్పుడు స్థితి తాడాసనలోకి వద్దామండి. toes together, legs together, knees together. హ్యాండ్స్ అనేవి మన బాడీకి దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు మనం పైకి ఉండాలి. ఇప్పుడు మనం వజ్రాసనం చేద్దామండి. వజ్రాసనం ఎవరెవరు చేయకూడదంటే నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఫస్ట్ మన రైట్ లెగ్ ని మన రైట్ థై కింద ఉంచాలి. అలాగే మన శరీర బరువు మొత్తం కుడికాలు వైపు ఉంచి మన లెఫ్ట్ లెగ్ ని కూడా బ్యాక్ తీసుకురావాలి. మన బోత్ హ్యాండ్స్ ని కూడా మొదల్లో ఉంచి టైస్ పై ప్లేస్ చేయాలి, నీస్ పై ప్లేస్ చేయాలి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. మన వెనకాల నీస్ అనేవి వి షేప్ లో ఉండాలి, మన టోస్ అన్ని దగ్గరగా ఉండాలి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. మనం భోజనం చేసిన తర్వాత చేసే ఏకైక ఆసనం అండి ఇది. ఇది చేయడం వల్ల మన స్పైన్ స్ట్రెంథెన్ అవుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన టైస్ అండ్ లెగ్స్ స్ట్రెంథెన్ అవుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. బ్రీతింగ్ అనేది నార్మల్ స్టేజ్ లో ఉంటుంది. 5 కౌంట్స్ ఉందాం. 1, 2, 3, 4 and 5. Relax. Release your hands. Next, release your right leg front and also release your left leg. Relaxing స్థితిలో తాడాసన, స్థితిలో దండాసన. Legs apart, hands apart, toes apart. Gently close your eyes and back. ఇప్పుడు పద్మాసనం చేద్దామండి. పద్మాసనం ఎవరెవరు చేయకూడదు అంటే నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఫస్ట్ స్థితిలో దండాసనలోకి వద్దాం. లెగ్స్ టుగెదర్, టోస్ టుగెదర్. అంటే మన బాడీకి దగ్గరగా తీసుకురావాలి.
spine straight. Inhale చేస్తూ మన రైట్ లెగ్ ని మన లెఫ్ట్ వైపు ఉంచాలి. అండ్ ఆల్సో రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ ని మన రైట్ వైపు ఉంచాలి. మన హ్యాండ్స్ అనేది చిన్న ముద్రలో ఈ కంఫర్టబుల్ పొజిషన్స్ లో ఉంచుకోవచ్చు. ఈ ఆసనం చేయలేని వాళ్ళు హాఫ్ లా చేయొచ్చు. అంటే ఒక లెగ్ ని రైట్ వైపు లెఫ్ట్ వైపు ఉంచి లెఫ్ట్ లెగ్ ని జస్ట్ బేబీని క్యారీ చేస్తున్నట్టు మన చేతితో పట్టుకొని కొంచెం ముందుకు ఇలా ఫార్వర్డ్ చేయొచ్చు. చేయగలిగిన వాళ్ళు పెట్టవచ్చు. ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. టైస్ లెగ్స్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. ఫైనల్ స్టేజ్ లో 5 కౌంట్స్ ఉందాం. 1 2 3 4 and 5. Just release your legs. Left leg, which is it, right leg. Relaxing Sthita Dandasana. Legs apart, toes apart, hands apart, head straight, please share it. Observe your body. Standing position చేద్దామండి. స్థితిలో తాడాసన రిలాక్స్ చేద్దాం. లెగ్స్ apart, hands apart, toes apart, close it. Observe your body. Inhale and exhale, normal breath.